అవును చెప్తాం సరే తప్పకుండా వచ్చాను సరే మా యొక్క పట్టణము మా పూర్వస్థితి అవును తప్పకుండా మా యొక్క పట్టణము ఏదుండాపురి పట్టణం మీ యొక్క పట్టణమైనా ఏదుండాపురి అవును సార్ ఇంకెట్టుందంటే మేము భోగప శ్రీకాంత్ అబ్బా మేరల్లా ఏమైంది భోగపల్లు మా పంచపాలము మేము భోగము శ్రీకాంతులము ఎవరైనా రాజులు గాని దొరలు గాని ఎవరైనా ఉన్నా అంకించి బుంకించి మసి చేసి మాయగా కూసి మా ఒళ్ళ చేసుకుంటాం మేము నీకు పైసలు కావాలా బంగారం కావాలా సర్వం కూడా కావాలి అన్ని పెడతారు అన్ని కావాలి నీతో కాదు 500 బంకు ఉన్నది కాటి కమ్మల బంగ్లా ఒక ఓటర్ ఉన్నది కాటి కమ్మల బంగ్లు ఉన్నదమ్మా అందరూ పడుకోవచ్చు సరే కానీ ఎటువంటి చెప్తే కదా ఎవరైనా రాజులు కానీ ఎవరున్నా సరే వాళ్ళని అంకించి బొంకించి మా ఒళ్ళు వేసుకొని అన్ని సర్వం రాసుకొని అతను వెళ్ళదని కూడా ప్లాన్ సరే ఇప్పుడు అంటే వనంలానికి వెళ్ళాలి రావాలన్నా మరాఠా మా తమ్ముడు ఉన్నాడు రా ఎక్కడ ఉన్నాడా మా తమ్ముడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అవునరా సోపతి మా సోపతి తమ్ముడే ఎవరు లేవు మా తమ్ముడి పేరైనా సంజనాయకుడా 5,000 కుదురుంటా ఆయన నేను చెప్పడానికి నా వెనక ఉంటూ నా వెనుకుంటూ పోతే నాకడ పెద్ద ఉంటారు లేడా సరే ఆడుకుందామా ఆడుకుని కదా పువ్వులు మల్లెలు గురించి జాతి అన్ని తెంపుకొని రావాలి సరే ఇదో రాజన్న
ఎంత అందంగా ఉన్నాడు. ఇంట్లో మాత్రం చాలా పనులు ఉన్నాయి, పనులు మాత్రం చాలా ఉన్నాయి. చేసి చేసి మాత్రం నాకు రెక్కలను మర్చిపోతున్నాయి. చేయడానికి మాత్రం చాలా ప్రాణనాథ ఇట్టి పనులన్నీ చేసి, ప్రాణనాథ ఇట్టి పనులన్నీ చేసి నాలుగు చేతులైతే గర్భగాను నొప్పులదిగా సాయ నోర్బాజాలను ఏమి చేయి ప్రాణనాథ. ఎట్లు అంటే ఇంటి లోపల మాత్రం పనులు చేయాలంటే నాకు చాలా కాలు చేతులు అనేక నొప్పులు వస్తున్నాయి. చూడు స్వామి, ఏం చేయాలంటే తలవంతు అందరం చేయాలి కాబట్టి నాకు చేత కావట్లేదు. అందుకే నీతో చెప్తున్నాను స్వామి. నీకు పనులు చేసి చేత కాకుండా పని చేయాలి. నీ చేత కాకున్నా నేనేమి చేయలేదే. మరి ఎవరు చేస్తారు? ఉన్న తల్లిదండ్రిని అందరిలో పంపించావు. మరి ఇంకెవరున్నారు? నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? మరి ఇంకా సరే నువ్వు చేయకపోతే ఎవరు చేయాలి? చూడు స్వామి, ఏ పోతూ ఈ కష్టం చేత మాత్రం అయితే లేదు. ఏం దాకా చేయాలి? చేసి చేసి నా రెక్కలన్నీ కలిసిపోతున్నాయి. బాణం తడబాడుతుంది స్వామి, నేను ఏం చేయాలి? ఎంతమంది ఉన్నారు పనులు అంటే 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు అని చెప్పి నీకేనా చేశాను చేసి నేను చేస్తా నేను నిలబడితే పడబడుతుంది. ఒక దేవాడికి వెళ్ళి చేస్తుంది. చూడురా నా బంగారు చేస్తారు. ఇద్దరు చేసుకోవాలి, అనుకోవాలి. ఇంటి పనులు చేయు పనులు చేయడానికి ఇంకెవరైనా తీసుకురావాలంటే నేను ఈ ఋతువంతా తిరిగినా నీ అటువంటి ఆడి దొరకదు. నాకు తగని పని. నువ్వేమనలేదమ్మా, నువ్వేమన్నావు? నా ఉన్న తల్లిదండ్రులకు ఆపావు, నన్ను ఇంతలు పెడుతున్నావు. ఇప్పుడు ఆఖరికి ఇది ఏమొచ్చిందంటే చెప్పుకుంటేనేమో ఇదైపోతుంది. స్వామి అలా కాదు, నువ్వు మాత్రం చేసేది ఏముంది? అదే బోళ్ళు బాసలు అన్ని రోజుల తర్వాత బండి వేసి పెట్టి తమ్మ
చేసేది నేను. నీకేం తెలుస్తుంది మా కష్టం? నీ కష్టం విలువ తెలియదు. మా తల్లిదండ్రులు 3 పూటలు పెడితే నువ్వు 6 పూటలకి వెళ్ళి 1 పూట చేసింది దాన్ని. ఇల్లు బాగుపడాలని చెప్పేసి అంతే అంతే. ఎవరికి ఇక్కడ ఎవరికి ఉండలేరు, ఎవరు కనలేరు, ఎవరు వెంచలేరు. నీకే ఉండదుగా, నువ్వే కంటావు, నువ్వే వేస్తావు. కానీ అది ఎందుకంటే పుట్టట్టు నువ్వు ముందుకు ముందే మొత్తం సంపాదించి పెడుతున్నావు గడ్డ. అంతేనా? వృద్ధుల నాడు అయ్యో వృద్ధుల నాడు మన ఇద్దరి వంటకే అష్ట కష్టాల పాలు చేసి వాళ్ళకు తగరాని కష్టపెట్టి ఎన్నో పనులు చెప్పి వారిని చిత్రహింసలు పెట్టి వారిని మాత్రం అక్కడ కాశీకి పంపించారు. నాకు నువ్వు కంబంగా అంటి పెట్టి ఎంతమందికి అంటి పెట్టావు? ఉన్నాం మనం ఇద్దరే. ఎవరు పిల్లలు ఉన్నారా? ఒరే ఒక పూట తిన పొర పెరిగిందిరా. 3 పూటలకి వెళ్ళి మా అయ్య 3 పూటలు పెడితే నా భార్య 1 పూట పెట్టింది. అందుకే పొర పెరిగింది. నా వల్ల కాదు కాదు చేసే ఓపిక నాకు లేదు. చాలా చాలా పనులు మాత్రం చేసి చేసి మర్చిపోతున్నాను. కానీ మా యొక్క తండ్రి గారి దగ్గరికి పోవాలి. మా తండ్రి గారి నుంచి తీసుకొచ్చింది స్వామి. మా తండ్రిని చూసి మాత్రం వస్తాను. ఒకసారి తక్షణం పంపించండి. ఎన్ని రోజులు చేసి పెట్టాలి నీ పొందలకు? ఒక్క రోజు ఇప్పుడు ఏమన్నావు? నా తండ్రి పోతాను. నీ తండ్రి బాగలేడని చెప్పేసి నీకు ఇంత బాధ చేస్తుంది. అవును నా తల్లి అటులైనా ఉదయాన అయ్యో అటులైనా ఉదయాన ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అర్ధరాత్రి 12 అవుతుంది. ఈ 12 రాత్రి ఎక్కడికైనా వెళ్తావు? ఏమి పొద్దున లేచినాక ముని మబ్బున 4 గంటలకే నేను చెప్తా. నువ్వు వెళ్ళు స్వామి. అయ్యో నీకు జనముడైతే నాకు మామగాడ. అలా మాట్లాడకు. పంపితోకేం పింటులా మాటలు కచ్చాను. ఇప్పుడు మాత్రం పోతాను. నువ్వు పొద్దున తోలేస్తంటే మాత్రం నాకు కుదరదు. నీకు తక్షణమే వెళ్ళాలి స్వామి, వెళ్ళాలి. ఒక్క మాట. తల్లి రోజును నీదు తండ్రిని చోటికి ప్రణతాగి అయ్యో తరుణి రోజును నీదు తండ్రిని చోటికి ప్రణతాగి జనకుడైతే నాకు మామనే కదా, నాకు వేరే వాళ్ళ. నీ తల్లిదండ్రిని పొద్దున వరకు నేను ఇక్కడికే తీసుకొస్తాను. ఇక్కడ చూడు, ఇక్కడనే ఉండు.
హాయిగా నిమ్మలంగా దేవి నేను మాత్రం నాకేముంది అయితే ఒక్కరోజు నీ తల్లిదండ్రి నా అత్తమామనే కదా నేను ఏమన్నాను ఒక్క పూట పోయేస్తాను మా జనుకుని తోలుకొస్తున్నాడు ఏమిటయ్యా ఏమిటి ఒక్క రోజైనా బాధ నిమిషం ఉండవా ఉండలేవా నా తల్లిదండ్రులు ఓయమ్మో ఓయమ్మో ఇది మీ పాపము బదులాచారం ఉన్నాడు పాపం ఉందాయే చూడు ఇటువంటి పురుషుడు యొక్క బుద్ధి ఎక్కడ ఉండలేడు స్వామి నేను ఇక్కడ దొరకడు మనతో మనకు అర్థం అంటే నా బ్యాగ్ తప్ప కదరా దేవి ఒక్క మాట ధరణి రంగం పెద్ద పురవాసుడైనట్టి అయ్యో ధరణి రంగం పెద్ద పురవాసుడైనట్టి అయ్యో బిడ్డలేసుని అయితే నీవు తక్షణం ఇక్కడికి వెళ్ళవలసి అవసరం. అవును వెళ్ళాలి వరకు ఎదురు చేసిన ఆ యొక్క విడలేసిన ఉంటాడు తక్షణం ఎవ్వరికి ఏం కాదు మా మామకు మా అత్తమ్మ చాలా మా బాగున్నారు వారికి ఏం కాలేదు దేవి ఎందుకంతా అయితే నీకు తప్పదా కూడా బ్యాగ్ వేసుకోవాలి అటుకెందుకు పోతావు బ్యాగ్ వేసుకోవాలి బ్యాగ్ వేసుకోవాలి నా తల్లిదండ్రి అంటే ఏమన్నావు గంగల ఓని ఏంటే ఓని కాడికి ఇంత రాత్రి ఆడదు ఒంట్లో శ్రీకాంత చూడు అరే ఎప్పుడైనా ఫిరే ఇవాళ మనం పోవాలన్నా అనుకోని పొందగా అయితే నన్ను కొడతావు ఎందుకు తెలుసా చూసావా సొమ్ములు ఉన్నాయా
నా తల్లి మేము కూడా గట్లని చెప్తాం మళ్ళీ అయ్యారు అలా వీడియో కాల్ మేము కూడా పంపుతాం ఊరుకుంటామా దగ్గేదే లేదు మా మామ శ్రీ రంగపుర నివాస ఎట్లు చేసినా నీవేది కానీ నా యొక్క తల్లిదండ్రిని అయితే అనవసరంగా లేనిపోని చేసి అక్కడికి ఇది మాత్రం చిన్నదా ముందు కలిపేది ఇద్దరు శశికాంతి లేనట్టి నిజిని చూడగరాదు దశగొలిగిన ఇంటిలో నుండరాదు పువ్వులమ్మిన చోట బొగ్గులమ్మగరాదు వెన్నెల లేని రాత్రి మన్ననలో భామిని లేని ఇల్లు సంపన్నుడు లేని ఊరు పెద్దము సుమా ఎట్లు అంటే భార్య లేనిది ఉంటూ ఒక్క వాళ్ళు ఉండాలంటే అది మాత్రం వాటికి మంచిది కాదు అటువంటి ఎట్లు అంటే శశికాంతి లేనట్టు నిషిని చూడగలరు ఇంట్లో ఎక్కడిది ఒక్క రోజు ఇట్లా భార్య వెళ్ళిపోయిందంటే ఎక్కడిది అక్కడనే ఉంటుంది కాబట్టి ఊడ్చేవాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు ఆ ఇంట్లో మాత్రం ఏముంటుంది ఏది కూడా ఉండదు మంచిది వెళ్ళిపోతుంది చెడుది ఇంట్లోకి వస్తుంది అటువంటి ఇల్లు కూడా చూడరాదు కానీ సంపన్నుడు ఎవరే కానీ ఒక ఊరికొక్క వాడు ఆ యొక్క పుణ్యవంతుడు ఉంటేనే ఊరు మాత్రం బాగుపడుతుంది వనంతరానికి పోదాము